కొంతమందికి అక్షయ నరకములు ఉన్నాయన్నాడు. అక్షయ బ్రహ్మలోకములు ఉన్నట్టే కొందరికి అక్షయ నరకాలు ఉంటాయి. అంటే లెక్కలేనంత పడుతూ ఉంటారు. ఏం చేస్తాం? వీళ్ళు కల్పాంత కాలంలో ఇవి జరిగిన తర్వాత జన్మలు స్థావరాదయ ప్రాప్య భవంతి. జన్మలు పాపచిహ్నములతోనే వస్తాయి. కనుకనే నరజన్మ దొరికిన తర్వాత ఎన్ని క్యూలు దాటొచ్చాం కనుక ఎన్ని పడ్డాం. అక్కడ 21 అయిపోయి ఇక్కడే మొత్తం 84 లక్షలు. ఇందులో అందరూ ఈ ఆర్డర్లో అనుభవిస్తారని లేదు, కానీ వీటికి అవకాశం ఉంది. ఇన్ని కాపోయినా కొన్నినే తప్పవు. అందుకు ఈ జన్మ దొరికిన తర్వాత తెలుసుకుని జాగ్రత్త పడి హరిని ఆశ్రయించి సత్కర్మాచరణ చేసే ప్రయత్నం నువ్వు చెయ్యు. ఇక్కడ ప్రయత్నమనే చెప్పాను నేను, ఇక్కడ ఇంకేం లేదు. ప్రయత్నం చెయ్యు. ఎప్పుడు మనస్సు అటు వెళుతున్న పాపం వైపు పాపరతిని ఇటు తిప్పి పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆ పాపరతి నుంచి మనస్సును తిప్పు. దానికేం పోయి వెళుతుండి తిప్పు. తిప్పడం కోసం ఇటు పట్టుకునేవాడు కూడా ఉన్నాడు. వాడి వైపు తిప్పు. వాడి వైపు తిప్పేవా ఇంక నీకు బాధ లేదు. ఎవరు విష్ణువుకి సుముఖులో వారు యమునికి పరాన్ముఖులు. యముని కంటే నరకానికి పరాన్ముఖులు వాళ్ళు అని బోధని సాక్షాత్ నారాయణుడే తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ. కనుకనే భయపెట్టే స్వామి తద్వారా అభయాన్ని ఇస్తున్నాడు మనకి. జాగ్రత్త పడవని హెచ్చరిస్తున్నాడు. ఈ విధంగా చేసినటువంటి పని దాని ఫలితం అది తీసుకోక తప్పదు. వేసిన విత్తనమైనా పొల్లిపోవచ్చేమో కానీ చేసిన కర్మ ఫలించి తీరుతుంది. అది ఇందులో మనకు దొరుకుతున్నటువంటి ప్రధానమైన సూత్రం. దీన్ని మనం గ్రహించవలసిన అవసరం ఉన్నది.